ఓకే, ఇన్ ద లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసామంటే హౌ టు యాడ్ ఫేస్బుక్ బిజినెస్ పేజ్. హౌ టు యాడ్ ఫేస్బుక్ బిజినెస్ పేజ్. బిజినెస్ పేజ్ అంటే ఫ్యాన్ పేజ్ అండ్ ఇన్స్టా బిజినెస్ పేజ్. ఇక్కడ ఇన్స్టా బిజినెస్ పేజ్ అంటే ఏంటి? ఇన్స్టా బిజినెస్ పేజ్ అంటే ఏంటి? ఇన్స్టాగ్రామ్లో మనకి ప్రొఫైల్ పేజ్ ఉంటుంది, అట్లాంటి ప్రొఫెషనల్ పేజ్ ఉంటుంది. ఇన్స్టా బిజినెస్ పేజ్ని ప్రొఫెషనల్ పేజ్ అంటారు. ఇది మనం చూస్తాం. దీనికి మనం ఏం చేసాం, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో నుంచి ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అగైన్ మనం ఎక్కడికి వచ్చాం, ఫేస్బుక్ బిజినెస్ పేజ్కి వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళి లింక్డ్ అకౌంట్స్ అని ఉంటుంది. లింక్డ్ అకౌంట్స్లో మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కనెక్ట్ అయ్యాం కదా. అంటే ఇక్కడ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇషాంత్ గారు ఎక్కడికి వెళ్ళి ఎట్లా కనెక్ట్ చేస్తారు అనేది. ఇది ఫేస్బుక్ ప్రొఫైల్. ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటేనే మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది facebook.com అంటే ప్రతి పర్సన్కి ఒక ప్రొఫైల్ ఉంటుంది కదా. ఈ ప్రొఫైల్ నుంచి ఇది నా ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ నుంచి మనం ఏం చేసాము, పేజ్ క్రియేట్ చేసుకున్నాం. ఈ పేజెస్ అండి లింక్ చేసుకునేటప్పుడు ఎక్కడికి వెళ్తామంటే ఈ పేజ్కి వెళ్ళిన తర్వాత పేజ్ బటన్ మీద క్లిక్ చేసి స్విచ్ టు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ పేజ్. అంటే ప్రొఫైల్ నుంచి మనం పేజ్కి స్విచ్ అవుతున్నాం. ఇక్కడ వస్తుంది, లేదా ఇక్కడ సి పేజ్ అని ఉంది. ఈ బటన్ మీద క్లిక్ చేసినా లేదా ఎక్కడ క్లిక్ చేసినా రెండు ఉంటాయి. సి దిస్ పేజ్ అంటే మీరు ఇక్కడికి వెళ్తారు. ఇది ఫేస్బుక్ బిజినెస్ పేజ్ యొక్క అడ్రస్. నెక్స్ట్ మరి లింక్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి లింక్డ్ అకౌంట్స్ అన్నాం. ఈ లింక్డ్ అకౌంట్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కనెక్ట్ అయిపోయింది, రైట్. ఇప్పుడు మనం పోస్ట్ పబ్లిష్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, బిజినెస్ రెండిట్లో, ఫేస్బుక్ గ్రూప్లో అండ్ ఫేస్బుక్ బిజినెస్ పేజ్లో అండ్ ఇన్స్టా బిజినెస్ పేజ్లో మనం పోస్ట్ పబ్లిష్ చేయాలంటే ఏం చేయాలని నేను అడిగాం. ఆల్రెడీ సార్ గారు చేశారు, ఇషాంత్ గారు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్లో సార్ గారు జాయిన్ అవ్వలేదు ఆ రోజు. మన గ్రూప్స్లో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ గ్రూప్స్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్స్ అనుకోండి, మనది డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. ఎందుకు మనం జాయిన్ అవ్వాలి చెప్పండి, మన పోస్ట్ చేసే కంటెంట్ అందరికి ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మనం ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్స్ అని టైప్ చేయాలి. ఆటోమేటిక్ ఇక్కడ గ్రూప్స్ వచ్చినాయి చూసారా. దీంట్లో ఇక్కడ మెంబర్స్ కౌంట్ ఉంటుంది, పబ్లిక్ మెంబర్స్ అని. దీంట్లో మీరు జాయిన్ ఆల్రెడీ నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, విజిట్ అని వచ్చిందంటే జాయిన్ అయ్యానని అర్థం. రోజుకి ఎన్ని గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి అంటే 5 గ్రూప్స్ కన్నా ఎక్కువ జాయిన్ అవ్వద్దని. ఎందుకంటే మీరు ఎక్కువ జాయిన్ అయితే మీ అకౌంట్ని ఏంటంటే హోల్డ్లో పెడుతుంది. ఎందుకంటే ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారని ఇక్కడ వచ్చింది మెసేజ్, యూ జాయిన్డ్ డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్. నెక్స్ట్ నెంబర్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ జాయిన్ అవుతుంది. ఇది 14K. నెక్స్ట్ 7.1K. ఇప్పుడు నేను ఎన్నిట్లో జాయిన్ అయ్యాను, ఒక 4 to 5 గ్రూప్స్లో జాయిన్ అయ్యాను, రైట్. ఇంతటితో ఇట్లా గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ మన పోస్ట్ పబ్లిష్ చేసేటప్పుడు చూడండి, బిజినెస్ ఇట్లా కూడా వెళ్ళచ్చు, business.facebook.com అని. సార్ లేదంటే ఇప్పుడు సార్ చిన్న డౌట్ సార్, ఇప్పుడు 5 గ్రూప్స్ అన్నారు కదా సార్, అంటే ఒకే, అంటే ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి 5 గ్రూప్స్ మించి ఇది చేయకూడదు, వేరే వేరే గ్రూప్స్ అయితే జాయిన్ అవ్వచ్చా? నో లేదు, ఎనీ గ్రూప్. ఎందుకంటే రెగ్యులర్గా ఎనీ గ్రూప్, ఓకే. మన గ్రూప్ రిక్వెస్ట్ అనేది త్రూ ఫేస్బుక్ ద్వారా వాళ్ళకి వెళ్తుంది. facebook.com వాళ్ళు ఏం చేస్తారంటే రిక్వెస్ట్ ఒక ఐపీ అడ్రస్ నుంచి కంటిన్యూషన్ వస్తుంది అనుకోండి, హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఏదైనా నెట్వర్క్ బ్రేక్ చేయాలంటే కంటిన్యూషన్ హిట్ చేస్తుంటారు. హ్యాకర్స్ యొక్క యాక్టివిటీ అది. సో ఏమవుతుందంటే ఏంటి, ఇన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి కంటిన్యూషన్ అని చెప్పేసి మిమ్మల్ని ఏంటంటే మీ యాక్టివిటీ అబ్జర్వ్ చేయడానికి అదేం చేస్తున్న హోల్డ్లో పెడుతుంది. అంటే ఇప్పుడు పబ్లిక్ చాలా మంది ట్రాఫిక్ ఉన్నారు, మీరే వస్తున్నారు, ప్రతిసారి మీ రిక్వెస్ట్ వస్తుంది.
మిగతా వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటుంది కదా బ్యాండ్ విడ్త్లో. సో ఓకే, అందుకని అవునవును. చెప్పేసి మిమ్మల్ని యాక్టివిటీని అబ్జర్వ్ చేయడం హోల్డ్లో పెడతారు. ఇది ఓకే జెన్యునా సార్. కాదా అని. అంటే మనం జెన్యున్ ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాయిన్ అవడమే కాదు, మన పోస్ట్ రెగ్యులర్గా పబ్లిష్ చేయాలి. గ్రూప్స్లో కావచ్చు, ఫేస్బుక్ పేజ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు. రెగ్యులర్ యాక్టివిటీ ఏంటి, ఎవరి కోసం ఈ యాక్టివిటీ చేస్తున్నారు? పబ్లిక్కి కంటెంట్ రీచ్ చేయడానికి. పబ్లిక్కి కంటెంట్ రీచ్ చేసేటప్పుడు మిమ్మల్ని హోల్డ్ చేయదు. అదే కదా ప్రైవసీ ఉమ్, పాలసీస్ ఉంటాయి ఇక్కడ. ప్రైవసీ పాలసీ ప్రతి పేజ్కి ఉంటాయి, ప్రతి ప్రొఫైల్కి ఉంటాయి. ఉమ్, అర్థమైందండి? అంటే ఆ కంటెంట్ ఎట్లా ఉండాలి? క్వాలిటీ కంటెంట్ ఉండాలి. నెక్స్ట్ ఆడియన్స్కి హెల్ప్ అయ్యేటట్టుగా ఉండాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్కువ జాయిన్ అవ్వద్దు అంటుంది. మరి పోస్ట్ చేసేటప్పుడు కూడా రెగ్యులర్గా మీరు షేర్ చేసేటప్పుడు ఇన్స్టెంట్గా ఇమీడియట్గా 1 by 1 అట్లా పోస్ట్ చేయొద్దు. ఒక గ్రూప్లో పోస్ట్ చేసిన తర్వాత ఒక 5 minutes 10 minutes ఉండి మళ్ళీ అగైన్ షేర్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే కంటిన్యూటీ ఉంటుంది, అంటే డే ఉంటుంది. మీరు రెగ్యులర్గా వెంటనే షేర్ చేశారనుకో గ్రూప్స్లో, మీకు ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ బిజినెస్ పేజ్ ఉంది, ఈ బిజినెస్ పేజ్కి వెళ్తున్నాను. ఓకే. పోస్ట్ చేయడం అంటే చూపిస్తున్నాను. కంటిన్యూషన్గా వెంటనే గ్రూపులో షేర్ చేస్తే ఏమవుతుందంటే స్పామ్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను ఒక పోస్ట్ చేశానండి. ఇది ఒక పోస్ట్. జనరల్ పోస్ట్ కనబడుతుందండి, ఇక్కడ సీ మోర్ ఉంది. ఇది బిజినెస్ పేజ్, నాట్ ప్రొఫైల్. ఇది బిజినెస్ పేజ్ కనబడుతుందండి. పైన ఇక్కడ పేజ్ అని కనబడుతుంది చూడండి, అవును సార్. కనబడుతుందా? అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ పేజ్ ఇది. ఓకే, ఈ పేజ్లో నేను ఇక్కడ లింక్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ షేర్ అని ఉంది. ఇక్కడ షేర్ టు గ్రూప్ అంటే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ వస్తాయి. ఇదిగో జనరల్గా ఒక గ్రూప్లో మనం షేర్ చేయాలి. కంటెంట్ కూడా కింద ఉంటుంది. కంటెంట్ యాడ్కి వల్ల సీమోర్ అంటే మొత్తం డేటా ఉంటుంది, మన లింక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. పోస్ట్ అంటుంది. ఇట్లా పోస్ట్ చేసిన తర్వాత మీరేం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ ఇంకో గ్రూప్ తీసుకుని షేర్ టు అనదర్ గ్రూప్ అని చెప్పేసి ఎస్ఓ గ్రూప్, ఇది ప్రైవేట్ గ్రూప్, పబ్లిక్ గ్రూప్, ఇట్లా షేర్ చేయదు వెంటనే. అర్థమైందండి? పోస్ట్. ఇది నేను చెప్పే పాయింట్. కొంత టైం తీసుకోండి, స్లోగా చేయండి. ఇక్కడ చూడండి, షేర్ టు దిస్ గ్రూప్ అని. దీని ఇన్సైడ్స్ చూసుకుంటే ఎంతమందికి షేర్ అయింది, ఎంతమంది క్లిక్స్ వచ్చినాయి చూడండి. పోస్ట్ రీచ్ ఎంతమందికి అయింది, పోస్ట్ ఎంగేజ్మెంట్ ఏంటి, పోస్ట్ లైక్స్ ఏంటి, ఫాలోవర్స్ ఏంటి, ఇక్కడ రీసెంట్ కంటెంట్ ఏంటి, ఆడియన్స్ ఎవరు ఉన్నారు, అంత డేటా తెలుస్తుంది. ఇంకా సి ఇన్సైట్స్ అంటే మొత్తం డేటా వస్తుంది. ఒక లింక్ మీద క్లిక్ వచ్చింది, మనకు ఒక లింక్ వచ్చింది, రైట్? సి ఉమ్, ఉమ్, ఇన్స్టెంట్గా లింక్స్ కావాలన్నా కానీ, అంటే మనం పోస్ట్ పబ్లిష్ చేసాం కాబట్టి ఆ పోస్ట్ మీద ఎవరైనా లింక్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. దీన్ని బ్యాక్ లింకింగ్ అంటారని కూడా చెప్పాను. ఇక్కడ పోస్ట్ చేసిన లింక్ మీద ఎవరన్నా క్లిక్ చేస్తే సి మోర్లోకి వెళ్తే పోస్ట్ లింక్ ఉంది కదా, ఇదిగోండి వెబ్సైట్ లింక్. అట్లా కాకుండా ఇక్కడ ఇమేజ్ మీద కూడా క్లిక్ చేస్తే మనము మన యొక్క వెబ్సైట్కి ల్యాండ్ అవ్వాలి. దీని గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టున్నాగా. అవును సార్. యా, ఇమేజ్ ఎట్లా యాడ్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఉమ్, ఓకే, సో ఇప్పుడు ఈ చెప్పే పాయింట్ ఏంటంటే గ్రూప్స్లో జాయిన్ చేసాం. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలి జనరల్గా అయితే? ఫేస్బుక్ పేజ్లో, ఇన్స్టా పేజ్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో అట్ ఎ టైము మన పోస్ట్ పబ్లిష్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? business.facebook.com కదా. ఇది Facebook. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది, రైట్? అవును సార్. ఇట్లానే వెళ్ళాలా, ఇంకా వేరే మెథడ్ లేదా? చూడండి ఇక్కడ మెటా బిజినెస్ సూట్ ఉందా? ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఇన్సైట్, ఇక్కడ మెటా బిజినెస్, దీన్ని క్లిక్ చేయండి. అవును సార్. ఇది ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుంది చూడండి. సేమ్ అక్కడికి వచ్చిందా? business.facebook.com. అక్కడికి వచ్చింది, రైట్? ఇది ఎట్లా వచ్చింది చూడండి, హోమ్ నోటిఫికేషన్ ప్లానర్. ఇది ఏంటిది? రెండు ఒకటేనా? చూడండి, ఇక్కడ ఈ ట్యాబ్, అవును సార్. ఈ ట్యాబ్ రెండు ఒకటే కాదా? ఓకే. అంటే డైరెక్ట్గా ఇక్కడ మెటా బిజినెస్ సూట్ క్లిక్ చేసినా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? business.facebook.comకి వెళ్తున్నారు. చూడండి, యూఆర్ఎల్ business.facebook.comకి వెళ్తున్నారు. ఇట్లా కూడా వెళ్ళచ్చు. యూఆర్ఎల్ అనేది మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్రియేట్ పోస్ట్ అని ఉంది చూడండి, ఇక్కడ రీల్ అని ఉంది, స్టోరీ ఉంది,
లైవ్ కూడా ఫేస్బుక్ లైవ్ కూడా మనం కండక్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్కి ఫాలో అవ్వచ్చు. రైట్, క్రియేట్ పోస్ట్. ఇక్కడ మనకి అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో చూడండి, ఇది ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గ్రూప్స్, సీమోర్ గ్రూప్స్, ఇవన్నీ చూడండి గ్రూప్స్ ఉన్నాయి. ఏ గ్రూప్లోకి పోస్ట్ కంటెంట్ వెళ్ళాలో మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ 3 గ్రూప్స్కే ఆప్షన్స్ ఉంది, 4th గ్రూప్కి ఆప్షన్ అవ్వదు. చూడండి, అర్థమైందండి? ఓన్లీ 3 గ్రూప్స్కే అలో పర్మిషన్స్ ఇస్తుంది. దీన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోండి, ట్రాఫిక్ని ఇన్స్టెంట్గా ఇమీడియట్గా అది సెండ్ చేయడానికి ఇష్టపడతారు. అంటే మీరు ఈ ఫేస్బుక్ యొక్క ఫంక్షనాలిటీని మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. మరి నెంబర్ ఆఫ్ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ మనకి ఇవ్వాలి కదా, సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఎందుకు ఇవ్వలేదంటారు? మీ నుంచి ట్రాఫిక్ కంటిన్యూస్గా హిట్ అవుతుంటే తనకి ఇబ్బంది facebook.com. సో అందుకని చెప్పేసి ఓన్లీ 3 గ్రూప్స్కే ఇది అలో పర్మిషన్స్ ఇచ్చింది. అర్థమవుతుందండి? అర్థమైంది. ఓకే ఓకే, ఇక్కడ ఏం చేయాలి, మనకు కావాల్సిన కంటెంట్ని మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఇమేజ్ పెడుతున్నాను. ఇమేజెస్ ఏమున్నాయో ఏదో ఒకటి పెడతాను. ఇక్కడ మన పోస్ట్ కంటెంట్, ఇక్కడ ఉన్న కంటెంట్ని నేను యాడ్ చేస్తున్నాను. మన దగ్గర టైం లేదు కాబట్టి ఓకే అండి. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ డూ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ బిజినెస్ ఆన్లైన్, అంటే డిజిటల్ మార్కెట్ నేర్చుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి నేను ఇస్తాను. ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకున్న వాట్సాప్ బటన్ ఉంది, వాట్సాప్ మెసేజ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మెసెంజర్ ఉంది. మీరు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఆప్షన్ ఎక్కడ ఉంది, సెట్ డేట్ అండ్ టైం. మీరు షెడ్యూల్ చేసుకోవాలంటే ఏ రోజున మీ పోస్ట్ పబ్లిష్ అవ్వాలి. మీకు టుమారో వర్క్ ఉందనుకోండి, మీరు ఈ రోజు అన్నీ రెడీ చేసుకొని షెడ్యూల్ చేసుకుంటే మీరు లేకుండా కానీ రేపు అదే టైంలో మీ యాడ్ అనేది, పోస్ట్ అనేది పబ్లిష్ అవుతుంది. సో ఇక్కడ పబ్లిష్ అని ఈ గ్రూప్స్లో కూడా 3 గ్రూప్స్లో ఆటోమేటిక్గా ఇది పబ్లిష్ అవుతుంది. చూడండి ఏమంటున్నారు, బూస్ట్ చేసుకోమంటున్నారు. చూసా, రీచ్ వైడర్ ఆడియన్స్ బై బూస్టింగ్. రీచ్ అంటున్నారు, ఓన్లీ రీచ్ ఎంత అవుతుంది, ఎంతమంది రీచ్ అవుతుంది, టోటల్ బడ్జెట్ ఎంతమంది రీచ్ అవుతుంది? ఇది పోస్ట్ మరి రీచ్ అవుతుంది. ఇది ఎంగేజ్మెంట్ ఏంటి, లైక్లు, కామెంట్స్, షేర్స్ కలిపితే ఎంగేజ్మెంట్ అయితే ఇక్కడ రాశారు. దీని ఐ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఏంటంటే ఎంతమందికి రీచ్ అవుతుంది. ఇంతమంది రీచ్ అయితే మీ పోస్ట్ ఎంగేజ్మెంట్ ఎంత అవుతుందని చెప్తున్నాడు. మేబీ లేటర్. చూడండి, ఇది ఎక్కడెక్కడ పోస్ట్ ఉంది, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళింది, ఫేస్బుక్లోకి కూడా వెళ్ళింది. రైట్, అర్థమైందండి? సో ఇట్లా మనం ఏం చేస్తాము, అట్ ఏ టైము ఫేస్బుక్ పోస్ట్లోకి, ఫేస్బుక్ పేజ్లో నుంచి ఇన్స్టాగ్రామ్ పేజ్కి, ఫేస్బుక్ గ్రూప్స్లోకి మనం షేర్ చేస్తాం. ఇక్కడ గ్రూప్స్ కూడా యాడ్ అయ్యింది. రైట్, ఇది ఇక్కడ ఇంకేముంది, ఆప్షన్స్ ఏమున్నాయి, ఈ ఇన్సైట్స్కి వెళ్తే మీరు గోల్ సెట్ చేసుకోవచ్చు. చెప్పాను మన గోల్, సార్ గారిది గోల్ సెట్ చేసుకున్నాం. గోల్ మనం సెట్ చేసుకోవచ్చు గోల్ కావాలంటే. మీకు ఇన్సైట్స్ రిపోర్ట్స్ ఎప్పుడు ఎంతమంది ఎట్లా వెళ్తుంది, డౌన్ అయినాయి. మనం రెగ్యులర్ పోస్ట్ చేయట్లేదు కాబట్టి నేను డౌన్ అయింది గ్రాఫ్, జస్ట్ లైక్ గూగుల్ అనలిటిక్స్ లాగా. ఇక్కడ ఎంతమంది ఏంటి మన ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే కన్వర్షన్ రేటు, దాని వల్ల వచ్చే ఎర్నింగ్స్ అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ ఆర్టికల్స్ అండి, మీ యొక్క రికమెండేషన్స్ అన్నది కదా, ఇది అని మీరు చదువుకోవచ్చు. ఎట్లా రీల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. దీంట్లో మీరు మానిటైజేషన్ కూడా ఉంటుంది. మీకు ఫేస్బుక్ నుంచి మనీ కావాలంటే మీరు ఏం చేయాలి,
ఫేస్బుక్ నుంచి మీకు మనీ కావాలంటే ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ. ఇన్స్ట్రీమ్ యాడ్స్కి ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు అట్లీస్ట్ 5,000 ఫాలోవర్స్ ఉండాలి. అంటే మీ యొక్క బిజినెస్ పేజ్కి 5,000 ఫాలోవర్స్ ఉండాలి. 60,000 ఎలిజిబుల్ మినిట్స్ వ్యూడ్, అంటే మీ వీడియో కంటెంట్ 60,000 మినిట్స్ వాచ్ చేసి ఉండాలి. మనకి యూట్యూబ్లో 4,000 అవర్స్ అంటారు, ఇక్కడ మినిట్స్ రూపంలో చూపించారు. 60,000 మినిట్స్ ఉంటే నెక్స్ట్ మీ యొక్క పేజ్లో, మీ బిజినెస్ పేజ్లో కనీసం 5 వీడియోస్ అన్న ఉండాలి, 5 యాక్టివ్ వీడియోస్ ఉండాలి. దాని గురించి కాబట్టి ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది, మీరు చదువుకోవచ్చు. ఫేస్బుక్ నుంచి కూడా మనీ వస్తుందండి. ఇంకోటి ఇన్స్ట్రీమ్ యాడ్స్ ఎర్న్ మనీ బై ప్లేసింగ్ షార్ట్ యాడ్స్ ఇన్ యువర్ క్వాలిఫైయింగ్ వీడియోస్. మీ యొక్క వీడియోస్లో వాళ్ళు యాడ్స్ పెడతారు, దానికి మీకు మనీ ఇస్తారు. అది ఎట్లా ఇస్తారు ఏంటి అనేది మొత్తం కంటెంట్ ఇచ్చారు. ఇంకా వాంట్ టు స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ యువర్ లైవ్, ఇక్కడ లైవ్ వీడియోస్ ఉన్నాయి చూసారా, ఈ లైవ్ వీడియోస్ దీని నుంచి కూడా మీకు మనీ వస్తుంది. అంటే వీడియో కంటెంట్కి చాలా డిమాండ్ ఎక్కువ ఉందండి, అర్థమవుతుందండి. చూడండి, హౌ ఇన్స్ట్రీమ్ యాడ్స్ హెల్ప్ మేకప్ ఆర్టిస్ట్ ఇంక్రీజ్ హర్ వీడియో ఎర్నింగ్స్ బై 4 times. వీడియో కంటెంట్కి చాలా బాగా ఎక్కువ ఉంది. సో మీరు వీడియో కంటెంట్ని ట్రై చేయండి. ఏదో కంటెంట్ మీకు దేంట్లో నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ మీరు వీడియో ఫార్మేట్లో ఫేస్బుక్లో, ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో, యూట్యూబ్ షార్ట్స్లో మీరు ప్రమోట్ చేసుకుంటే మీకు మనీ వస్తుందండి. డిజిటల్ మార్కెటింగ్లో గొప్ప విషయం ఏంటంటే ఎవరి దగ్గర జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇది మెటా కంపెనీతో మీరు పార్ట్నర్ అవుతారు, అఫీషియల్ పార్ట్నర్. అట్లా యూట్యూబ్తో అఫీషియల్ పార్ట్నర్ అవుతారు, అట్లనే గూగుల్తో అఫీషియల్ పార్ట్నర్ అవుతారు. మనం ఈ క్లాసెస్ అని మనం లాస్ట్ మనం డెమో సెషన్లో చెప్పుకున్నాం. అంటే గూగుల్ నుంచి బ్లాగింగ్ ద్వారా మనీ వస్తుంది, యూట్యూబ్ నుంచి వీడియోస్ కంటెంట్కి మనీ వస్తుంది, షార్ట్స్కి వస్తుంది. అట్లనే ఇక్కడ ఫేస్బుక్ రీల్స్కి కూడా ఇస్తున్నారు. ప్రీవియస్ ఫేస్బుక్ రీల్స్కి లేదు, ఫేస్బుక్ రీల్స్కి కూడా మనీ ఇస్తున్నారు. ఫేస్బుక్ రీల్స్ డైరెక్ట్గా ఫేస్బుక్ వాళ్ళు creator.facebook. ఎంత వస్తుందండి ఇది? ఇదిగోండి 2022 నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు ఎంత అయింది? అంతకుముందు లేదు, ఓన్లీ ఫిబ్రవరి 2022, అంటే 23 అయిపోయింది. ఇది 2 years అయింది, 2 years నుంచి ఇస్తున్నారు. దగ్గర దగ్గర $31,000 ఎంతో అండి ఎర్న్ చేసుకోవచ్చు. ఇదిగోండి, as a content creator, if you Facebook page manager gets at least 1,000 views, you can easily earn up to $35,000 per month. ఎప్పుడు ఆర్టికల్ ఇది? 22 December. అర్థమవుతుందండి, మ్యాక్సిమం అమౌంట్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక యూట్యూబే కాదు మీకు ఉంది, ఇక్కడ మీకు మోనటైజేషన్ ఆప్షన్ ఉంది. ఫేస్బుక్ ద్వారా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందండి, ఇక్కడ కంటెంట్ అని ఉంది. ఇక్కడ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్రియేట్ చేస్తే ఇక్కడ రీల్స్ ఉంది. ఎక్కడ ఇందాక రీల్స్ చూసినట్టు క్రియేట్ రీల్, ఇక్కడికి వెళ్ళి రీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ రీల్, యాడ్ వీడియో కంటెంట్, దీని కూడా డిస్క్రిప్షన్ విత్ హ్యాష్ ట్యాగ్స్. ఓకే, ఏమన్నా బై నేమ్ ఉందనుకో, యుఆర్ఎల్ ఉందనుకోండి, యుఆర్ఎల్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్లానర్ అంటే ఏంటి? షెడ్యూల్, క్యాలెండర్, ఏ రోజున ఏంటి అనేది. ఇక్కడే గోల్, కొత్త గోల్ సెట్ చేసుకోవాలంటే స్టార్ట్ న్యూ గోల్. చెప్పాను కదా, ఇంక్రీజ్ రీచ్, ఎంత రీచ్ అవ్వాలని లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇది ఇన్బాక్స్ అంటే మీకు తెలిసింది కదా, మెసేజెస్ వస్తాయి జస్ట్ లైక్ ఇన్బాక్స్ ఎట్లా ఉన్నాయో. ఫేస్బుక్ కామెంట్స్, ఒక కామెంట్ వచ్చింది, ఇంట్రెస్టెడ్ అంట డిజిటల్ మార్కెటింగ్, దీనికి ఇంట్రెస్ట్ అన్నారు, నెంబర్ పెట్టారు, ఇది లీడ్ అనమాట. నేను అతనికి ఫోన్ చేయలేదు. అవి యాడ్స్ డైరెక్ట్గా ఫేస్బుక్ యాడ్స్ అనమాట. ఫస్ట్ యాడ్
మీ యాడ్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ యాడ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది బిజినెస్ సపోర్ట్. మీకు ఏమన్నా సపోర్ట్ కావాలంటే ఫీడ్బ్యాక్ రాసి వాళ్ళు ఏంటంటే హెల్ప్ చేస్తారు, బిజినెస్ హెల్ప్ సెంటర్. మీరు క్వైరీస్ ఏమైనా ఉంటే అది ఇక్కడ క్వైరీస్ని మీరు ప్లేస్ చేయొచ్చు. ఓకే, బిజినెస్ సూట్. నెక్స్ట్ సౌండ్స్ అండ్ కలెక్షన్స్. మనకి యూట్యూబ్లో ఎట్లయితే ఉన్నాయో మీరు రీల్స్కి బ్యాక్గ్రౌండ్ కలెక్షన్స్ ఇవన్నీ మీకు వచ్చు కదండి, తెలుసు కదా. యూట్యూబ్లో చూసారు ఇవన్నీ. ఇవ్వండి సౌండ్స్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అవుతుంది అంటే ఒక సౌండ్ మనం డౌన్లోడ్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. మనకి ఏమైనా టైం లైన్లో కావాలంటే మన టైం లైన్లో వాడుకోవచ్చు. ఇవన్నీ ఏంటి లీగలే, అంటే లీగల్ మీన్స్ దట్ కాపీరైట్ ఏం కాదు. ఇంకెట్లా సో ఇదండి, మీకు వినపడిందో లేదో తెలీదు, నాకైతే వినపడింది. సో ఇట్లా మనం ఏం చేయొచ్చు, అన్ని ఆప్షన్స్ ఫేస్బుక్లో కూడా ఇచ్చారు. ఇది బిజినెస్ ఫీడ్. మీ బిజినెస్ సంబంధించిన ఇది మీరు కామెంట్ చేయొచ్చు. మీ ఫీడ్ ఏరియా అంటే ఇది మీ పేజ్ కదండి, మీ పేజ్ నుంచి కామెంట్ చేయొచ్చు. ఓకే, ఇది మీ బిజినెస్ మీ ప్రొఫైల్ ఫీడ్ ఎట్లా ఉంటుందో ఇది కూడా మన బిజినెస్ ఫీడ్ అనమాట. ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది ఎట్ ఎ టైమ్ పబ్లిష్. నెక్స్ట్ ఇది యాడ్స్ మేనేజర్. ఈ ఇక్కడి నుంచి యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రెండు ఒకటే అండి. ఇక్కడ యాడ్స్ మేనేజర్ అంటే ఓపెన్ చేస్తున్నాను న్యూ ట్యాబ్. ఇది మన ఫేస్బుక్లో యాడ్స్, ఇక్కడి నుంచి యాడ్స్ మేనేజర్ నుంచి మనం క్రియేట్ చేస్తాము. సో ఈ ఆప్షన్ అనమాట ఇక్కడ ఉందన్నమాట. ఎక్కడుంది? బిజినెస్ సూట్లో ఉంది. అంటే మెటా బిజినెస్ సూట్ అనేది మీకు అక్కడ కనపడే మెటా బిజినెస్ సూట్ ఏదైతే ఉందో అది రెండింటికి హెల్ప్ అవుతుంది. ఎట్ ఏ టైము మీరు యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్యారలల్గా మీరు ఫ్రీగా పోస్ట్ అనేది పబ్లిష్ చేయొచ్చు. దట్టు బిజినెస్ పేజ్లో ఫేస్బుక్ బిజినెస్లో పబ్లిష్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు, గ్రూప్స్లో షేర్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది యాడ్స్ మేనేజర్ అండి. సో యాడ్స్ మేనేజర్కి వచ్చింది. ఇది మెటా బిజినెస్ సూట్. అంటే ఇక్కడ మెటా బిజినెస్ సూట్లో ఏమేమి ఉన్నాయి, మీ ఎర్నింగ్ చేసుకునే ఉన్నాయి, పబ్లిష్ చేసుకునే అన్ని, క్యాలెండర్ ఉంది, రీచ్ ఉంది, రైట్, యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్. ఇది ఇక్కడ ఆల్ టూల్స్ అని ఉందండి. దీంట్లోకి వెళ్తే మొత్తం మళ్ళీ ఏ కాన్సెప్ట్స్ ఇక్కడే ఉంటాయి. చూడండి, బిజినెస్ ఫీట్, కంటెంట్, ఇన్బాక్స్, ఇది కొత్తగా కొన్ని లీడ్ సెంటర్ ఉంది, లైవ్ డాష్ బోర్డ్ ఉంది, ప్లానర్ ఉంది, సౌండ్ కలెక్షన్ ఉంది. ఇదేంది ఎంగేజ్ ఆడియన్స్. మీరు ఆడియన్స్ని ఎంగేజ్ అవ్వడానికి ఇక్కడ అంతే కదా, బిజినెస్ ఫీడ్లో కంటెంట్ కొత్తగా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆడియన్స్ ఎంగేజ్ చేసుకుంటానికి హెల్ప్ అయ్యాయి. ఇది మేనేజ్ మీ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఫేస్బుక్ యాడ్స్లో మీరు అమౌంట్ యాడ్ చేస్తారు కదా, దానికి సంబంధించింది. బ్రాండ్ సేఫ్టీ అండ్ ఇది సూటబిలిటీ అంటే మన పిక్సెల్స్ వీటి గురించి. బిజినెస్ యాప్స్ ఉంది, బిజినెస్ సపోర్ట్ ఇందాక చూసాం కదా, కొలాబరేషన్ సెంటర్, ఫైల్ మేనేజర్, సెట్టింగ్స్. ఇవన్నీ స్టోర్ లొకేషన్ అంటే మన ఫిజికల్ స్టోర్ ఉన్నట్లయితే గూగుల్ మై బిజినెస్ లాగా ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ లిమిట్ పేజ్, పర్ పేజ్కి యాడ్ లిమిట్స్ ఎన్ని, యాడ్స్ క్రియేట్ చేసుకోవడం, యాడ్స్ మేనేజర్, ఇవన్నీ యాడ్స్కి సంబంధించింది. ఇది మా యాప్స్ సంబంధించింది. ఆడియన్స్ని కూడా ఇక్కడ ట్రాక్ చేయొచ్చు. ఆటోమేటెడ్ రూల్స్ రాసుకోవచ్చు. క్రియేటివ్ హబ్ ఉంది, మన ఓన్ క్రియేటివ్. ఈవెంట్ మేనేజర్ అంటే పిక్సెల్స్, ఫేస్బుక్ పిక్సెల్స్ ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టా ఫార్మ్స్ అంటే లీడ్ జనరేషన్ ఫార్మ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అనలైజ్ ద రిపోర్ట్, మీరు యాడ్స్ క్రియేట్ చేసినా కానీ యాడ్స్కి రిలేటెడ్గా రిపోర్టు, క్రియేటివ్ సంబంధించిన రిపోర్ట్, ఏబేబీ టెస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫేస్బుక్ పేజ్లో ఇన్సైట్స్ సంబంధించింది ఇది. సో ఇది మెటా బ్రాండ్ అండ్ క్లాక్స్ మేనేజర్, దానికి సంబంధించింది. టోటల్ ట్రాఫిక్ అనలిటిక్స్ రిపోర్ట్, ఇవన్నీ కూడా అనలిటిక్స్ రిపోర్ట్స్ అండి. 1 by 1 మీరు చూడొచ్చు. ఈ సెల్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే అపాయింట్మెంట్స్ కానీ, ఈ కామర్స్ కానీ, ఎలాస్టిక్ మానిటైజేషన్ ఉంది. ఈ కామర్స్ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. ఇదంతా ఏంది, ఇవన్నీ కలిపి ఎక్కడ ఇచ్చారు, ఆల్ టూల్స్ అని సపరేట్గా ఇచ్చారు. ఈ డేటానే ఎక్కడుంది, మెటా బిజినెస్ సూట్లో ఉంది. ప్రజెంట్ మన సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో మనం వాడుకునేది ఏంది, ఓన్లీ ప్లానర్, కంటెంట్, ఇన్సైట్స్, అంతే కదా. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ మనం పోస్ట్ చేసుకుంటాం. ఇది క్రియేట్ పోస్ట్ అని ఉంది. జస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద క్రియేట్ పోస్ట్. ఇందాక ఉన్న ఆప్షన్కి వెళ్తాం.
ఇదిగోండి సేమ్ ఇది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మీరు వాడుకోవాల్సింది. ఇందాక నేను గ్రూప్స్లో ఎట్ ఎ టైం షేర్ చేస్తాను, ఇక్కడ గ్రూప్స్ కూడా ఉన్నాయి, ఇందాక సెలెక్ట్ చేసుకున్నాను. సీమోర్ గ్రూప్స్ అని చెప్పేసి కంటెంట్ ఈ 3 గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. మరి నెక్స్ట్ గ్రూప్లో నేను మిగతా గ్రూప్లో షేర్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ లేదు. సో యూ హ్యావ్ టు కమ్ టు ద ఫేస్బుక్ పేజ్. ఈ పేజ్ ఇందాక పోస్ట్ చేసిన కంటెంట్ వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. ఇందాక ఒక లేడీ బొమ్మను పోస్ట్ చేశాను కదా, ఆ పోస్ట్ కంటెంట్ నేను business.facebook.com పబ్లిష్ చేస్తే ఇక్కడ విజిబుల్ అవుతుంది చెక్ చేయండి. ఇదిగోండి వచ్చేసిందిగా, రైట్, సేమ్ కంటెంట్ కదా. ఇప్పుడు ఏం చేయాలి, రిమైనింగ్ గ్రూప్స్లోకి వెళ్ళి 1 by 1 షేర్ చేసుకోవాలి. షేర్ టు గ్రూప్. రిమైనింగ్ గ్రూప్స్ ఏమున్నాయి, డిజిటల్ మార్కెటింగ్ ఫర్ ఎవ్రీవన్. నేను ఇట్లా పోస్ట్ చేస్తున్నాను అంటే ఓన్లీ 3 గ్రూప్స్కి ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి. ఒక 10 minutes అయింది కాబట్టి నేను అనదర్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ పోస్ట్ అని ఇక్కడ ఇచ్చి అప్రూవల్ ఉంది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఇన్సైట్స్ ఇక్కడ కూడా వస్తాయి, ఎవరైనా కామెంట్ చేశారా లేకపోతే ఏంటి అనేది ఉంటుంది. లేదా మీరు ఈ ఇన్సైట్స్లోకి వెళ్తే ఆ డేటా ఇక్కడ కనబడుతుంది. ఇన్సైట్స్ ఇంకోటి ఇది పోస్ట్ కంటెంట్, దీనికి పోస్ట్ రీచ్ అంతా, ఎంగేజ్మెంట్ అంతా మీరు డేట్ కస్టమ్గా కూడా పెట్టుకోవచ్చు. మీ ఫోటో మీద ఎంతమంది యూజ్ వచ్చినాయి కూడా ఇక్కడ తెలుస్తుంది, అంతమంది క్లిక్ చేస్తారు ఫోటోని. సరే అండి, నెక్స్ట్ టాపిక్ ఏంది, హౌ టు క్రియేట్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి. మరి అన్ని గ్రూప్స్లో మనం జాయిన్ అవుతున్నాం. మన గ్రూప్ని క్రియేట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీ కమ్యూనిటీని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్స్ అని ఉంది కదా, యూ హావ్ టు క్లిక్ ఆన్ ద గ్రూప్, లేదా ఇక్కడ కూడా ఉంటుంది గ్రూప్. ఇది క్లిక్ చేస్తే మీరు క్రియేట్ గ్రూప్, మీ యొక్క గ్రూప్ని మీరు ఓన్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు. సి ఇక్కడ నేనేంటంటే ఇది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది కాబట్టి నేను ఒక గ్రూప్ ఆన్లైన్ ఎర్నింగ్, ఎర్నింగ్ అని చెప్పేసి ఒక గ్రూప్ తీసుకుని ఇది పబ్లిక్ పెడుతున్నా అండి. ఇది ప్రైవేట్గా కూడా పెట్టుకోవచ్చు. ప్రైవేట్ అంటే ఏంటంటే సపోజ్ నేను డిజిటల్ మార్కెటింగ్ టీచ్ చేస్తున్నాను, ఓన్లీ మన స్టూడెంట్స్కే నేను ట్రిక్స్ కానీ టీచింగ్ కానీ చేయాలి అంటే, లేదా నా పెయిడ్ కోర్సెస్ ఎవరైనా పర్చేజ్ చేస్తే వాళ్ళకి మాత్రమే నేను సపరేట్గా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయాలంటే ప్రైవేట్కి వెళ్తాం. పబ్లిక్ అంటే ఏంటి, ఎవరైనా ఎన్ని పర్సన్ వచ్చేసి జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ కంటెంట్ని పోస్ట్ చేసుకోవచ్చు, రైట్. సో దానికోసం నేను పబ్లిక్ అని పెట్టాను. మీ ఇష్టం అండి, చాయిస్ మీది. ఇక్కడ గ్రూప్కి ఏమొచ్చింది, ఐడియా వచ్చింది, రైట్. ఈ ఐడియా ఉండకూడదు అనమాట. దీనికి ఏం చేయాలి, యువరల్ స్ట్రక్చర్లో కూడా కంపల్సరీ మన యొక్క ఫేస్బుక్ పేజ్కి సంబంధించిన ఫేస్బుక్ పేజ్లో ఎట్లయితే మనము ఒక నేమ్ ఇచ్చామో మీ గ్రూప్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. దీనికోసం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, గ్రూప్ సెట్టింగ్స్ ఉంది. ఈ సెట్టింగ్స్లో ఎక్కడ మారుస్తుంది చెప్పండి అండి. లేదు కదా, టిప్స్ అని పెట్టుకో. ఓకే, సేవ్. సో ఈ గ్రూప్ మీద మనం క్లిక్ చేస్తే మన గ్రూప్ యువరల్ ఏంటిదండి, ఆన్లైన్ ఎర్నింగ్స్. చూడండి మారిపోయిందా, సరే ఇక్కడ గమనించారా, ఇందాక ఐడియా పోయి జస్ట్ మనకి యా. ఇట్లా మీరేం చేయాలంటే గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఈ గ్రూప్స్లో ఏంటి, ఆన్లైన్ ఎర్నింగ్స్ సంబంధించిన టిప్స్ ఏంటి, ఒక డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, ఎనీ బిజినెస్ అప్లికేషన్ ద్వారా మనీ ఎట్లా సంపాదించుకోవచ్చు, మొబైల్ యాప్ ద్వారా ఎట్లా సంపాదించుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎట్లా సంపాదించుకోవచ్చు, గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఎట్లా సంపాదించుకోవచ్చు, ఎఫ్బీ ఇందా మనం చూపించాను కదా, ఫేస్బుక్ ద్వారా ఎట్లా సంపాదించుకోవచ్చు, ఇన్స్టా ద్వారా, అట్లా ఆల్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ప్లాట్ఫామ్ సోర్సెస్, వాటన్నిటి ద్వారా కూడా మనీ ఎట్లా సంపాదించుకోవాలనేది ఒక కమ్యూనిటీ. దీంట్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా క్వశ్చన్ అడగవచ్చు,
లేదంటే పోస్ట్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, మన కమ్యూనిటీ బిల్డ్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళ కంటెంట్ మన దాంట్లో షేర్ చేస్తే మన కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా నేను పబ్లిక్ పెట్టాను. దీంట్లో కూడా చాలా ఉంటాయండి రూల్స్, సెట్టింగ్స్ ఇందా మనం చూసాం కదా, రూల్స్ కూడా ఉంటాయి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే గ్రూప్ సెట్టింగ్స్ ఉంటాయి, దీంట్లో రూల్స్ కూడా ఉంటాయి. ఉమ్, ఇవ్వండి, అప్రూవల్ చేయాలా లేదా, ఆఫ్ చేసాం. ఇట్లా మనకి సెట్టింగ్స్ చాలా ఉంటాయండి. సో ఇదండి ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంటెంట్ యాడ్స్గా ఇందాక మన ఫేస్బుక్ పేజ్లో ఎట్లయితే క్రియేట్ చేస్తామో అట్లా క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏం చేయాలంటే ఈ గ్రూప్ URL ఉంది కదా, మీరు మెంబర్స్ కావాలంటే జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఇది కాపీ చేసి నేను ఒక ల్యాండింగ్ పేజ్ లేదంటే ఫేస్బుక్ పోస్ట్ ఉంది కదా, ఫేస్బుక్ పోస్ట్లోనే ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ URL ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నా కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలనుకున్నాను, నేనేం చేయాలి ఇప్పుడు నా కమ్యూనిటీలో ఇక్కడ జాయిన్ అవ్వాలండి, నేనేం చేయాలి? ఒక ఫేస్బుక్లో పోస్ట్ ఎట్లా పేస్ట్ చేయాలి చెప్పండి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు బుక్ డౌన్లోడ్ చేసుకున్నాను పెడతాను. ఈ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరేం చేయాలి? ఈ గ్రూప్లో జాయిన్ అయితేనే, ఏదైతే గ్రూప్ ఉందో ఈ గ్రూప్లో జాయిన్ అవుతేనే మీకు ఆ బుక్ వస్తుందని చెప్తాను. కంపల్సరీ ఆ గ్రూప్లో జాయిన్ అవుతారా లేదా గైస్? అవుతారు సార్, అవుతారు సార్. సో అవుతారు. మనం ఏం చేయాలి అంటే ఆడియన్స్ యొక్క డేటా మీరు కలెక్ట్ చేసుకోవాలంటే ఏదో ఫ్రీ ఇస్తేనే. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ గురించి జాబ్స్ వెతుకుతూ ఉంటారు. నా టార్గెట్ ఎవరైతే జాబ్స్ వెతుకుతున్నారో వాళ్ళకి నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి సంబంధించిన బుక్ ఉంది, ప్లీజ్ డౌన్లోడ్. కానీ డౌన్లోడ్ అయ్యే ముందు మీరు ఏదైతే నా కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలని చెప్తాం. అప్పుడు ఏంటి, ఈ కమ్యూనిటీ లింక్ కింద ఇస్తాం, జాయిన్ అవుతారు. అప్పుడు ఏంటి, జాయిన్ అయిన తర్వాత రీడైరెక్షన్ ఎక్కడ పెట్టుకుంటాం? డౌన్లోడ్ బుక్ పెట్టుకుంటాం. అర్థమైందండి? సో నేను మీకు డయాగ్రాము పెయింట్లో వేస్తే కానీ అర్థం కాదు. ఇది అబ్బి పేజ్ అండి, రైట్? ఇక్కడ నేను గ్రూప్ URL పేస్ట్ చేశాను. ఇక్కడ URL, ఇది గ్రూప్ URL. ఇక్కడ టెస్ట్ రాస్తాము. ఇక్కడ ఏంటి బటన్ పెట్టాం, ఏంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డౌన్లోడ్ బటన్ అండి, డౌన్లోడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏదో ఇట్లా పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ URL ఉంది కదా, ఈ URLకి అతను ల్యాండ్ అవ్వాలి. ఈ URL దేనికి సంబంధించింది? ఇది ఫేస్బుక్ గ్రూప్ సంబంధించింది, ఇది FB గ్రూప్. ఇక్కడ ఈ గ్రూప్లో జాయిన్ అనే బటన్ ఉంటుంది కాబట్టి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతనికి డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ కనపడాలి. ఇక్కడ డౌన్లోడ్ అంటే ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆ బుక్ అనేది ఆటోమేటిక్గా ఈ బుక్ అది డౌన్లోడ్ అయ్యింది. అర్థమైందండి? సో మనం ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ చేస్తున్నాము? ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేస్తున్నాం. ఇక్కడ జాయిన్ అవుతారు, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారు. ఇది అర్థమైందండి? సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఎక్కడ చేయాలి? ఇక్కడ చేయాలి. ఏది కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలంటే టెలిగ్రామ్ కమ్యూనిటీ కానీ ఏదైనా ఆడియన్స్కి ఏదో ఒకటి ఫ్రీ ఇస్తేనే జాయిన్ అవుతారండి. లేదంటే ఎందుకు జాయిన్ అవుతారు? వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మరి. సో ఇది ఫేస్బుక్ సంబంధించిన గ్రూప్స్ అండి. మనం ఆర్గానిక్గా మనం ఏం చేస్తున్నాము, కీవర్డ్స్ యాడ్ చేసే పోస్ట్ కంటెంట్లో మనం షేర్ చేస్తున్నాం. ఇవ్వండి, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి ఈ పోస్ట్లో మనం ఏం చేసాం చూడండి, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఎన్ని కీవర్డ్స్, ఈ కీవర్డ్స్కి మన పోస్ట్ కంటెంట్ ఆప్టిమైజ్ అవ్వాలి. ఇక్కడ సెర్చ్ బార్లో
వర్డ్ ప్రెస్ అని ఎవరైనా టైప్ చేశారు, వర్డ్ ప్రెస్, మీ కంటెంట్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది ఇక్కడ. ఇది నా పేజ్ పోస్ట్ అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే నేను నా ప్రొఫైల్లోనే సెర్చ్ చేశాను కాబట్టి నాయే వస్తుంది దానికి రిలేటెడ్. ఇంకా వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి చూసారా. వర్డ్ ప్రెస్ అనేది ఎక్కడైతే ఉందో దానికి సంబంధించింది తీసుకోండి. అర్థమవుతుందండి ఎట్లా ఆప్టిమైజ్ అవుతుంది. యా. నెక్స్ట్ అండి, మరి దీని నుంచి లీడ్స్ ఎట్లా జనరేట్ చేస్తారు? హౌ కెన్ జనరేట్ లీడ్స్? లీడ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి మరి? ఉం? ఏమైనా ఐడియా ఉందా? నేను ప్రొఫైల్లో లేదు సార్. ఇప్పుడు నేను ప్రొఫైల్తో వెళ్ళాను. ఇప్పుడు మన రవికి ఏం కావాలి? రవి ఇప్పుడు మీ సార్ ఏం చెప్పారు మీకు? ఏ కావాలంట లీడ్స్? అదే ఏ కోర్స్ కావాలి? ఇది మూలసాఫ్ట్ సార్, మూలసాఫ్ట్ MuleSoft. ఏఎం మూలసాఫ్ట్ ఏఎం. ఏ వద్దులే, MuleSoft. ఇప్పుడు MuleSoft గ్రూప్స్ మ్యూట్లో పెట్టుకో, శబ్దం ఉంది. MuleSoft చూడండి ఇక్కడ ఏమున్నాయి, MuleSoft జాబ్స్ ఉంది, బ్యాక్ డోర్ జాబ్స్ కూడా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, రైట్. సరే ఎంటర్ చేద్దాం MuleSoftని. ఏంటంటే గ్రూప్స్ కదా, MuleSoft డెవలపర్స్. మీరేం చేయాలి? గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. ఈ గ్రూప్స్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పోస్ట్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి. జెన్యున్ డాక్యుమెంట్స్ ఎక్స్పీరియన్స్ అని ఇట్లా ఎటువంటి MuleSoft సర్టిఫికేషన్ పే ఆఫ్టర్ పాస్. ఇక్కడ మీకు కామెంట్స్ కొన్ని వస్తూ ఉంటాయండి. మీ జీపీఎస్ని బట్టి నువ్వు పెట్టింది ఇది నీదే కదా, నిన్న పబ్లిష్ చేసింది. లక్ష్మణ్ హాయ్ అన్నాడు. ఇతనికి ఏంటి ఏం కావాలంటే MuleSoft ఫుల్ కోర్స్ కావాలంట. ఇతనికి మీరేం చేయాలి? ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాలి. ఇతనికి అవసరం ఉంది. యాడ్ చేసుకొని అతన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే కామెంట్స్ ఉంటాయో వాళ్ళందరూ మీరేం చేయాలి? ప్లీజ్ పింగ్ మీ రామ్ యాదవ్. కొంతమంది ఇంట్రెస్టెడ్ అనుకుంది, పెయిడ్ యాడ్స్ కూడా వస్తాయి. వాళ్ళందరికీ మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మీరేం చేయాలి? డౌన్ అంట, దానికి కామెంట్ ఉంది. అట్లా కాకుండా దీంట్లోనే మళ్ళీ మీకు యాడ్స్ వస్తాయి చూసారా. ప్రొఫైల్లో మీరు ఫేస్బుక్ ప్రొఫైల్కి వెళ్తే యాడ్స్ వస్తాయి. దాంట్లో ఇంట్రెస్టెడ్ అని చాలామంది ఉంటారు. చూడండి ఇట్లా ఈ స్పాన్సర్ స్టాక్ మార్కెట్కి సంబంధించింది. ఇవన్నీ 4 likes ఉన్నాయి, కామెంట్స్ కూడా ఉంటాయి. ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా? అంటే మీరు పోస్ట్ చేసినప్పుడు కొంతమంది కామెంట్ చేస్తుంటారు.
వాళ్ళందరికీ మీరు ఏం చేయాలంటే ఆర్గానిక్ వేలో మీరు ఎంతమందికి పెడుతుంటే కానీ పోస్టులు పెడుతుంటే కొంతమంది మాత్రమే ఈ లైక్ చేసింది వీళ్ళ పర్సన్స్ లైక్ చేస్తారు. ఓకే, వీళ్ళకి రిలేటెడ్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు లైక్ చేసేవారు, వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఇట్లా కోర్స్ ఉంది లేదంటే నేర్చుకుంటారని అడగచ్చు. మీరే సార్. ఇప్పుడు ఇంట్రెస్ట్ అన్నారు కదా, వీళ్ళు ఇంట్రెస్ట్ అంట నాగేశ్వరరావు. ఇతనికి మీరు ఫ్రెండ్ యాడ్ ఏ ఫ్రెండ్ చేసుకోండి. ఫ్రెండ్ చేసుకొని ఆయన మెసేజ్ చేస్తారు. చేయగానే మీరు ఆయన నెంబర్ తీసుకోండి. వాట్సాప్లో మ్యూస్ ఆఫ్ ట్రైనింగ్ ఉంది, సర్టిఫికేషన్ ఇస్తాము, జాబ్ ఇస్తామని చెప్పండి. అర్థమైందా? ఇట్లా మీరు గ్రూప్స్లోకి వెళ్ళి ఇంట్రెస్టెడ్ పీపుల్ కనబడుతుందండి, పల్లవి కానీ ఇంట్రెస్ట్ ఉంది సార్, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇక్కడ అట్లా రియల్ ఎస్టేట్ కూడా అండి, ఓకే. గ్రూప్స్ అన్నిట్లో కూడా మీరు చూడాలి. ఇవన్నీ ఆర్గానిక్. రియల్ ఎస్టేట్, విల్లాస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. లీడ్ జనరేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో కమ్యూనికేషన్లోకి వెళ్తేనే కదా లీడ్గా మారేది. ఆ, సో మనం ఏం చేయాలి, వెళ్ళాల్సిన హైదరాబాద్ ఇప్పుడు డిఫరెంట్గా వెళ్తున్నాం, కొంచెం ఓపికతో ఉండాలి. ఓకే. ఇదిగోండి గ్రూప్స్, జస్ట్ విలాస్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. మీరు ఇట్లా కమ్యూనిటీ బిల్డ్ చేయాలండి సురేష్ గారు. ఓకే. ఇప్పుడు ఓకే సార్. ఇక్కడ చూడండి, మీకు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపుతారు, అందరు ఓకే. దొరుకుతారు మీకు ఇక్కడ. యూట్యూబ్లో కూడా దొరుకుతారు, ఇన్స్టాలో ఉంటారు అవైలబిలిటీ. ఓకే. వీడియోస్కి అయితే మీకు ఎక్కువ మంది వస్తారు. ఓకే. ఒక గ్రూప్లోనే కాదు, ఒక గ్రూప్లో మీకు ఎక్కువ మంది ఉండకపోవచ్చు. ఇట్లా డీటెయిల్స్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో అంటే ఆడియన్స్ ఏ గ్రూప్కి వెళ్తున్నారు మనకు తెలియదు కదా, ఆ, గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తున్నాం. లొకేషన్ డీటెయిల్స్ అన్నారు చూసారు, ఈయన అడిగారు. ఇప్పుడు ఇతనితో మీరు కాంటాక్ట్లోకి వెళ్ళాలి. ఓకే. దీంట్లో హైదరాబాద్ డూప్లెక్స్ విల్లాస్లో ఇతను గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాడు. ఓకే. ఇతనితో మీరు యాడ్ ఫ్రెండ్ అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టి, సార్ నా దగ్గర బెస్ట్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి అని చెప్పేసి మీరు చెప్పాలి. హలో, ఓకే. ఓకే సార్. అర్థమైందండి? ఓకే. ఇట్లా వెళ్ళాలండి. అంటే ఏది హిట్ అయ్యిందనేది మనకు తెలియదండి. లీడ్ జనరేషన్ వరకు నేను చెప్తున్నాను. లీడ్స్ ఓకే. ఇక్కడ ఇదిగో ప్రైస్ అడుగుతున్నారు. ఇతను గీత ఆ, ఉంది, ఈ గీత అడుగుతుంది. ఈమె ఫ్లాట్స్ ఉంది, ఈమె కూడా ఒక ఏజెంటే. ఓకే. ఓకే, దీంట్లో ఏజెంట్స్ కూడా మనకి అడుగుతూ ఉంటారు, అట్లానే ఆడియన్స్ కూడా ఉంటూ ఉంటారు. ఓకే. కాకపోతే ఎప్పటికప్పుడు గ్రూప్స్ డైలీ ఇన్ఫర్మేషన్ చూడాలి. డైలీ ఎవరు ఏ పోస్ట్ చేస్తున్నారు, దానికి ఎవరు రెస్పాండ్ ఓకే. అవుతున్నారు అనేది మీ యాక్టివిటీ అనేది డైలీ చూసుకోవాలి. అండర్స్టాండ్ అండి? ఓకే. ఇప్పుడు ఓకే. ప్రతి గ్రూప్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏ గ్రూప్లో కొత్త పోస్ట్ వచ్చింది తెలియదు కదా. ఇది మొకిల్లాకి చాలా మంది రెస్పాన్స్ అవుతారు. చూడండి, ఇతను మొకిల్లా గురించే రాశాడు. వీడియోస్ ఎక్కువ పెట్టండి, వీడియోస్కి బాగా రీచ్ అవుతుంది. ఓకే. రియల్ ఎస్టేట్ మొకిల్లా వీడియోస్.
ఈ కమ్యూనిటీలో ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు కానీ రెస్పాన్సెస్ సరిగ్గా రావట్లా. గైడెడ్ కమ్యూనిటీస్ వెళ్ళాస్. అప్పుడు మీరేం చేయాలి, వాళ్ళ ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి చూసారా, అపర్ణ ఫేస్బుక్ పేజెస్ ఒకసారి చూద్దాం. అపర్ణ అంతే సార్. అపర్ణ కన్స్ట్రక్షన్ సరే చూద్దాం. అపర్ణ కన్స్ట్రక్షన్కి నేను పోస్టులు ఏం చేశారో ఇప్పుడు మీరేం చేయాలంటే వీళ్ళ కంటెంట్ని ఒకసారి స్టడీ చేస్తూ ఉండాలి. మీరు ఆడియన్స్ని బై లీడ్గా కన్వర్ట్ చేసుకోవాలండి. ఓకే. ఇది చూడండి ఎంతమంది ఎన్ని లైక్స్ వచ్చినాయి. ఇదిగో వీళ్ళందరూ వాళ్ళ కమ్యూనిటీ, అపర్ణలో కమ్యూనిటీ వాళ్ళే. ఓకే. సో వీళ్ళందరూ మీరు ఫ్రెండ్షిప్ చేసుకొని ఎప్పటికప్పుడు లీడ్స్ మంచి మంచి కంటెంట్ మీరు పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని పెట్టారు. ఇది ఒక అనదర్ వే. ఓకే. ఇక్కడ హాయ్ అన్నారు, మరి రెస్పాండ్ అవ్వలేదు. వీళ్ళు ఆల్ పర్సన్స్ ఎక్కువ మంది పెడుతున్నట్టున్నారు ఓకే. దాంట్లో వర్క్ చేసేవాళ్ళు. వాసవి ఇదిగోండి ప్రైస్ ప్లీజ్ అంటే ఇతను చూడండి. నేను మీకు పనికొస్తాడంటే యాడ్ చేసేసుకోవడం ఫ్రెండ్గా. అర్థమైందా సార్? ఓకే. సో లిరిక్స్ అనేది మీరు ఎట్లా క్రియేట్ చేయాలి. ఓకే. ఆర్గానిక్ వేలో ఎవరు డైరెక్ట్గా మన పోస్ట్కి ఏం రారు. ఇక్కడ మీరు పోస్ట్ ఓకే. చేస్తుంటే ఏం రారు. అదర్ ఓకే. పోస్ట్ కంటెంట్కి ఉన్న వాళ్ళని మనం కన్వర్షన్ చేసుకోవాలి. మీకన్నా బ్యూటిఫుల్ ఓకే. డిజైన్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎక్కడైతే ఉంది ఇక్కడ కామెంట్స్ ఉన్నాయి, ఈ కామెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంట్రెస్టెడ్ అంటారు, నెంబర్ అడుగుతారు. దీంట్లో ఏజెంట్లు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. చూడండి లొకేషన్ ప్లీజ్ అన్నారు. ఎంతమంది అడుగుతున్నారు చూడండి. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? ప్రాపర్గా రెస్పాన్సెస్ లేవు కదా, ఇవన్నీ లీడ్సే కదా. చూడండి కామెంట్స్ అంటారు, డీటెయిల్స్. ఈయన ఏజెంట్ బయ్యర్ ఉన్నాడంట. ఆర్ ఓనర్, ఓనర్ అయితే ఇతను రెస్పాండ్ అవుతాడంట. అర్థమైందండి? ఓకే. ఇతను డీటెయిల్స్ షేర్ చేయమంటున్నారు. ఇట్లా మీకు ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ అయ్యిందండి. ఓకే. ప్రతిదానికి మీరు ఫాలో అవ్వాలి. కాకపోతే ఒక డమ్మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఓకే. చేసుకోండి. ఒరిజినల్ ప్రొఫైల్ అట్లోంచి. ఇది ఒరిజినల్ లీడ్స్ దేనికైనా అండి. మీరు ఎనీ కోర్స్ డిజిటల్ మార్కెట్ ఏజెన్సీస్ అయినా, డిజిటల్ మార్కెట్ సర్వీసెస్ అయినా, ఎనీ కోర్స్ అయినా, ఫ్లాట్ అయినా, మీరు ఏ బిజినెస్ చేసినప్పటికీ హోటల్స్ ఉంటాయి, టూరిజం ప్యాకేజెస్ ఉంటాయి. మీరు అప్లైడ్ చేసేటప్పుడు అప్లైడ్ మార్కెటింగ్ కూడా వాళ్ళకి మీరు పంపించచ్చు లింక్స్. హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మా వాళ్ళు హెల్త్ ఇమ్యూనిటీ బూస్టరా ఏదో ఉందండి. ఈరోజు నేను మధ్యాహ్నం పొడిచాను ఐఫల్స్ వివా అని చెప్పేసి. ఇది లేకపోతే వెయిట్ లాస్ గ్రూప్స్ ఉంటాయి. వెయిట్ లాస్ ఇప్పుడు వీళ్ళకి ఆర్గానిక్గా సేల్స్ అవ్వాలి, ఇక్కడ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. ఇది జాయిన్ USA. ఇక్కడ పోస్ట్ చేస్తుంటే ఇదంతా రాంగ్ ఉన్నాయి. వెయిట్ లాస్ కామెంట్స్ చూడాలండి. ఎవరు కామెంట్స్, నో కామెంట్స్. ఇది వెయిట్ లాస్ అని చెప్పేసి వేరే ఇచ్చారు, కానీ ఇమ్యూనిటీ బూస్టర్, హెల్త్ ఫిట్నెస్,
హెల్త్ గ్రూప్స్ ఉంటాయి. అంటే హెల్త్ ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేసుకోవాలంటే చాలా గ్రూప్స్ ఉంటాయి. హాస్పిటల్ చూడండి 30 కామెంట్స్ ఉంది. చాలా మంది ఇంట్రెస్ట్ అని కూడా పెట్టారు. వీళ్ళందరికీ ఏంటంటే కమ్యూనిటీ ఫ్రెండ్స్ పెట్టేసి మన హెల్త్ ప్రొడక్ట్స్ని వీళ్ళకి అమ్మచ్చు అఫిలియేట్. అర్థమైందా సార్? ఇదంతా ఓకే డిఫరెంట్ స్టోరీ అండి. ఓకే ఇది ఆర్గానిక్ వేలో మీరు గ్రూప్స్ క్రియేట్ చేయడం వల్ల కానీ గ్రూప్స్లో జాయిన్ అవడం వల్ల కానీ బెనిఫిట్ ఏంటంటే బ్రాండ్ అవేర్నెస్, లీడ్ జనరేషన్, కమ్యూనిటీ బిల్డింగ్, ఇట్లా మనకు రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే సేల్స్ కూడా ఫైనల్గా ఏంటంటే కన్వర్షన్స్. మీరు వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేసి వాళ్ళని మీ కస్టమర్స్గా మార్చుకోవాలి. అంటే ఒక ర్యాపే బిల్డ్ చేయాలి. అంటే లీడ్ దొరికితేనే కదా ర్యాపే బిల్డ్ చేసేది, రిలేషన్ బిల్డ్ చేసేది. సో ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్ వేలో కూర్చొని మీరు సోషల్ మీడియాలో కరువుగా ఉన్నట్లయితే మీకు దొరుకుతారు. అర్థమైందండి? మీరు పోస్ట్ చేస్తే ఇక్కడ మనం పోస్ట్ చేసాం కదా, మనం పోస్ట్ చేస్తే చూసే వాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ పోస్ట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ చాలా మంది పోస్ట్ వస్తూనే ఉంటుంది. చూడండి, ఇది ఎప్పుడు పోస్ట్ చేశారు? 5 hours ago పోస్ట్ చేశారు. మనం కాకుండా నెంబర్ ఆఫ్ పీపుల్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వాటికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మీరు ర్యాప్ బిల్డ్ చేసుకొని మీరు వాళ్ళని కస్టమర్స్తో మార్చుకోవాలి. మీకు వచ్చే కస్టమర్స్ ఒకటి, రెండోది అదర్ పోస్ట్కి వచ్చే కస్టమర్స్ని మీ కస్టమర్స్గా మార్చుకొని ఈ గ్రూప్స్ ద్వారా మీరేం చేసి గెయిన్ చేయొచ్చు ఆడియన్స్. అదండి. సరే అండి, టోటల్గా దిస్ ఈజ్ అబౌట్ ద ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. రేపు మనం ఏం చెప్దామంటే లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్ రేపు చెప్తాను. సార్ విశాంత్ గారు ఓకేనా? ఇప్పుడు అది సార్ చిన్న డౌట్ సార్. ఉమ్, ఇప్పుడు కామెంట్స్ లో వాళ్ళ గ్రూప్ లోకి వెళ్ళి కామెంట్స్ లో కొడితే వాళ్ళది వస్తుంది కదా, అవునండి, వాళ్ళ ప్రొఫైల్స్ వస్తున్నాయి. వాళ్ళ ప్రొఫైల్ వస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ లో పోయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ ఇక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతామండి. వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అర్థమైందండి? రెస్పాండ్ అవుతారు, మీకు మెసేజ్ కూడా చేస్తారు. అప్పుడు మీరు వాట్సాప్ నెంబర్ అడిగి డీటెయిల్స్ పెట్టాలి. నెంబర్ వస్తే లీడ్ వచ్చినట్టే కదా. తర్వాత రిలేషన్ బిల్డ్ చేయటం, సైడ్ విజిట్స్ పెట్టడం. మన హైదరాబాద్లో టార్గెట్ చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్, అవుట్ ఆఫ్ హైదరాబాద్ అంటే మీరు వెళ్ళారు వాళ్ళు రారు. అంటే డిస్టెన్స్ అనేది ఒక గ్యాప్గా ఉంటుంది కాబట్టి అది మెటీరియలైజ్ అవ్వాలంటే కష్టం. విత్ ఇన్ ద సిటీ అయితే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇక్కడ లీడ్ జనరేషన్ గొప్ప విషయం కాదండి. ఇక్కడ క్లోజింగ్ అనేది గొప్ప విషయం. వాళ్ళతో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, వాళ్ళు అడిగిన వాటికి అన్నిటికీ మనం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళ డౌట్స్ అని క్లారిఫై చేసి, ఏదో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాబట్టి వాళ్ళకి నమ్మకం కలిగించేది బెస్ట్ సైట్స్ని చూపించాలి. ఒకటే కాదు, మల్టిపుల్ సైట్ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉండగలగాలి. అవసరమైతే ఒకసారి 4-5 నెలలు టైం కూడా పడుతుంది. నాకు అట్లానే అయింది. 6 నెలలు పట్టింది, ఒకసారి 8 నెలలు పట్టింది. సేల్ అయితే 100% అయింది. ఒకే కస్టమర్ రెండు సార్లు కొన్నాడు, నాకు 10 lakhs వచ్చింది. అర్థమైందండి? సో మీరు చేయాల్సిన విశాంత్ గారు మీరు చెప్పండి. మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చెప్తారా సార్? ఇప్పుడు ఈ రోజు కాదు, టాపిక్ చెప్తాను. అంటే అఫిలియేట్ అది కాదు, సపరేట్ గా మీరు ఏమన్నా క్లాస్ చెప్తారా? సపరేట్ గా అంటే మన గ్రూప్ లో మన దాంట్లో సపరేట్ చేయటమే, సపరేట్ గా ఏం లేదు సార్. ఎవరైనా ఉన్నారా? లేదు సార్, మీరు చెప్పిన తర్వాత కొంచెం దాని గురించి అది చేశాను సార్, స్టడీ చేశాను నేను. మీకు అందుకనే సార్. ఇప్పుడు మీరు స్టడీ చేసినట్లు ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారు? ఈ అమెజాన్, ఫ్లిప్కార్టే కాదండి, క్లిక్ బ్యాంక్ ఉంటుంది. క్లిక్ బ్యాంక్ ఐడియా ఉందా? clickbank.com, ఇది అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్. నెక్స్ట్ clickbank.com కదా, COM, ఇది clickbank.com. JV జూ ఉంది, JV జూ అఫిలియేట్, ఇవన్నీ అఫిలియేట్ కంపెనీస్ అండి. JV జూ. నెక్స్ట్ వచ్చేసి Digi24, Digi స్టోర్,
ఇదిగోండి 24 ఇవన్నీ అఫ్లేట్ Hmm. కేజీ స్టోర్ మీరు ఎక్కడ చేశారు నెక్స్ట్ నేను నార్మల్గా ఇది అఫ్లేట్ గూగుల్ మార్కెటింగ్ చేసి చూసాను సార్. వి కమిషన్ ఇంకోండి వి కమిషన్ ఇది అఫ్లేట్ మార్కెటింగ్ ఓకే ఓకే. నెక్స్ట్ cj.com సీజే అఫ్లేట్ మనకి నంబర్ ఆఫ్ ఉన్నాయండి అఫ్లేట్ చేయడానికి మీకు చెప్పాను కదా అఫ్లేట్ మార్కెటింగ్ చేయాలంటే ఒక అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాదు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ని అప్లోడ్ చేయండి ఏఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఏఏ టూల్స్ వీటిని అప్లోడ్ చేయండి త్వరగా సేల్ అవుతుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది చూడండి ఏఐ టూల్స్ ఒకటి తీసుకుందాం ఇది జైపర్ ఉంది కదా జైపర్ కూడా ఇప్పుడు ఏఐ టూలే దీంట్లో 10 బెస్ట్ ఏఐ టూల్స్ ఉన్నాయి వీళ్ళు ఇస్తున్నారు ఏమేమి ఉన్నాయంటే ఏఐ టూల్స్ చాట్ జీపీటీ కాపీ ఏఐ గ్రామర్లీ ఇట్లా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ వీటన్నిటి కూడా అప్లేట్ ఉంది అసలు ఈ ప్రొడక్ట్ ఎందుకు ఇప్పుడు మన లెస్ట్ ఏఐ టూల్స్ ఏమున్నాయి system.io ఒక టూల్ ఉందండి ఈ system.io అనేది మనం అన్ని ఒక system.io మనం లాస్ట్ టైం చూపించామా అవును సార్. ఇది టూల్ ఎందుకు ఎట్ ఎ టైము మన ఫేస్బుక్ యాడ్స్ కానీ ఈమెయిల్ మార్కెటింగ్ కానీ గూగుల్ యాడ్స్ కానీ అన్ని ఎట్ ఎ టైము మనం ప్లే చేయొచ్చు ఒక సింగిల్ ప్లాట్ఫామ్ నుంచి అన్ని ఆపరేట్ చేయొచ్చు రైట్ ఫనల్స్ ల్యాండింగ్ పేజెస్ సేల్స్ అన్ని క్రియేట్ చేయొచ్చు లీడ్స్ ఎవ్రీథింగ్ అంటే ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ సింగిల్ టూల్ ద్వారా మనం రన్ చేయొచ్చు షో మరి ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూలే ఏఐ టూలే మరి దీనికి system.ioకి మీరు అప్లైట్ ఉంటుంది ఇటువంటి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయండి ఐఓ అప్లైట్ చూడండి ఇది వచ్చింది కదా ఇది చాలా మంది కొంటారు చాలా మంది తెలియదు ఇది దే ఆర్ పేయింగ్ చూడండి షేర్ $10 ఇస్తున్నాడు మంత్లీ $1 lakh $1 lakh. $1 lakh $1 lakh అంటే అంత బిగ్ అమౌంట్ 82 లక్షలు. మీరు టార్గెట్ చేయాలి కానీ 1 year టార్గెట్ పెట్టుకొని మీరు చేయగలిగితే ఇది దీని నుంచి వస్తుంది ఎట్లాంటి ఎన్ని ఉన్నాయి చెప్పండి అఫిలియేట్స్ మీరు క్యాన్వా కూడా చెప్పాను కదా క్యాన్వా అఫిలియేట్ క్యాన్వా ఈరోజు కూడా చాలా మంది అప్కమింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు చూడండి క్యాన్వా అఫిలియేట్ మార్కెటింగ్ జాయిన్ అవ్వండి మనకి ఎలిమెంట్ ఇప్పుడు అదే సార్ ఇప్పుడు క్యాన్వా అఫిలియేట్ అంటే ఇప్పుడు క్యాన్వాలో పోయి సైన్ అప్ అని అంటాము అవును దాన్ని మళ్ళీ అఫిలియేట్ చేయటం ఎట్లా అఫిలియేట్కి జాయిన్ అయ్యారు అఫిలియేట్గా జాయిన్ అయ్యారు మీరు చేయాల్సింది మార్కెటింగ్ అదే ఆ మార్కెటింగ్ ఎట్లా ఎట్లా ఎవరికి పంపించు మనకు మరి ఇది ఎట్లా ఎవరు కొంటారు పంపిస్తారు? ఫస్ట్ క్యాన్వా ఆడియన్స్ ఎవరు ఇప్పుడు చూడండి ఇందాక మనకి ఇక్కడ ఆడియన్స్ అని వచ్చింది చూసారా ఆ, ఎక్కడుంది ఆల్ టూల్స్లోకి వెళ్తే ఆడియన్స్ అని వచ్చిందా లేదా ఉమ్. ఇక్కడ ఆడియన్స్ ఒకసారి చూడండి ఆడియన్స్ 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 ఇది కింద ఉంది దాని కింద ఇక్కడ. ఇక్కడ అసలు ఆ క్యాన్వా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఫేస్బుక్లో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఇదంతా ఫేస్బుక్ దగ్గర డేటా ఉంటుంది అన్నమాట ఫిల్టర్ చేసుకోవచ్చు సెర్చ్ క్యాన్వాకి సంబంధించిన డీటెయిల్స్ రాలేదా ఫిల్టర్ ఇక డైరెక్ట్గా ఆడియన్స్ అంటే యాడ్స్కి సంబంధించిన ఆడియన్స్ వచ్చిందండి ఆడియన్స్ ఫేస్బుక్ ఆడియన్స్ ఇన్సైట్స్ అని ఒకటి ఉంటుంది ఫేస్బుక్ ఓకే. ఆడియన్స్ ఇన్సైట్స్ అని ఉంటుంది ఓకే. ఆడియన్స్ వస్తుంది చూడండి ఆడియన్స్ ఇన్సైట్స్ వచ్చిందా ఎస్ ఉమ్. ఇది ఫేస్బుక్ ఆడియన్స్ ఇన్సైట్స్ అంటే ఫేస్బుక్ ఇది కూడా ఒక టూలే ఈ టూల్ యూజ్ చేసి ఇదిగోండి ఆడియన్స్ గో టు ఆడియన్స్ ఇన్సైట్స్ ఇక్కడ రీసెర్చ్ చేయొచ్చు ఎవరున్నారు ఏందని క్యాన్వా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు మళ్ళీ ఎక్కడికి వచ్చిందా సైట్స్ పొటెన్షియల్ ఆడియన్స్కి వెళ్తుంది ఇక్కడ పొటెన్షియల్ ఆడియన్స్ ఉందండి
ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఎక్కడుంది? ఇదిగోండి, లొకేషన్ హైదరాబాద్. ఈ టూల్స్ ఫేస్బుక్లో రకరకాలుగా ఇస్తూ ఉంటాడండి. ఒకసారి ఒకటి ఉంటుంది. తర్వాత ఏజ్, మనకి క్యాన్వా వాడే వాళ్ళంతా ఏజ్ ఎంత ఉంటుంది? జస్ట్ 22 నుంచి అవేర్నెస్ ఉంటుంది అనుకోండి. అప్ టు 45 పెడుతున్నాను ఏజ్. నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి. ఆల్ జెండర్. ఇంట్రెస్ట్ ఏంటి? క్యాన్వా. ఇదేనా? ఇప్పుడు వీటిలో కూడా ఎవరు ఎక్కువ ఉన్నారు? డేటా వచ్చింది. 24 తక్కువ ఉన్నారు, 25 to 34 ఎక్కువ ఉన్నారు, రైట్? హైదరాబాద్ ఇది. ఇక మిగతా టాపిక్ పేజెస్, ఇవన్నీ పేజెస్ అండి. రాజమౌళి, అల్లు అర్జున్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది. కాబట్టి ఇక్కడ డేటా అనేది మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ మీరు ఫేస్బుక్లో చూపించవచ్చు. 70,000 టు హైదరాబాద్లో. నేను ఇక్కడ లొకేషన్ హైదరాబాద్ పెట్టుకున్నా ఫిల్టర్స్లో. చూడండి, ఇంత పర్సంటేజ్ ఉన్నారు ఇక్కడ. అసలు పీపుల్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా, 3 others ఫిల్టర్స్ సెలెక్టెడ్ ఉన్నాం. మనకి సెలెక్ట్ చేసుకున్నాం చూసారా? ఆ ఫిల్టర్స్లో పొటెన్షియల్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ మీరు క్యాన్వాని ప్రమోట్ చేయొచ్చు. ఉన్నారని చెప్తుంది అది. ఇప్పుడు మీరేం చేయొచ్చు? క్యాన్వా మీరు తక్కువ రేటుకు ఉందని చెప్పి ఇక్కడ పోస్ట్లో మీరు ప్రమోట్ చేయండి, ఒక విధానం. లేదా ఫేస్బుక్ యాడ్స్, ఇక్కడ యాడ్స్ ఉంది కదా, యాడ్స్ మేనేజర్, క్యాన్వాని మీరు ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత పడుతుంది? ఎగ్జాంపుల్, సపోజ్ మీ యాడ్కి డైలీ 100 రూపీస్ పెట్టారండి. డైలీ సపోజ్ 500 రూపీస్ పెట్టారు అనుకో, ఇన్వెస్ట్ చేశారు. ఈ 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు క్యాన్వా ఒక 10 మెంబర్స్గా ఉన్నారు. ఓకే, దీంట్లో మీకు ఈచ్ సేల్ 200 వచ్చింది అనుకోండి. 10 మెంబర్స్ కొంటే మీకు ఎంత వస్తుంది? అటు ప్రాఫిట్ 2000 వస్తుందా? మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత? 500. మీ ప్రాఫిట్ ఎంత? 1500. ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ డే అన్వర్స్ ఈ ప్రాఫిట్ నుంచి ఇంకో 500 పెట్టుకుంటాం. ఈ యాడ్ అనేది సేల్స్ పెరిగే కొద్దికి మీకు ఆప్టిమైజ్ అయ్యే కొద్దికి సేల్స్ పెరుగుతాయి. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఈ సేల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎఫ్బి యాడ్స్. నెక్స్ట్ డే ఒక 15 రావచ్చు, నెక్స్ట్ డే 20 రావచ్చు. అట్లా 1 వీక్ వెళ్ళేపటికి ఒక అట్లీస్ట్ 50 సేల్స్ సింగిల్ డేలో వస్తాయి. అప్పుడు మీకు 500 రూపాయలకి ఒక 20 సేల్స్ రావచ్చు. మీ బడ్జెట్ పెంచుకుంటే వెళ్తే ఎక్కువ రావచ్చు. అప్పుడు మీరేం చేయాలి? ఈ లొకేషన్ కూడా మారుస్తూ ఉండాలి. ఇండియా వైజే కాదు, ఫేస్బుక్ కూడా మరి ఆప్షన్ ఇవాళ హైదరాబాద్ ఇస్తే ఏం చూపించేది? ఇక అంతే కదా ఉంది. మీరు ఇండియా లెవెల్లో టార్గెట్ చేయాలి, అప్పుడు మోర్ సేల్స్ వస్తాయి. అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద ఆడియన్స్ సైజ్, అది ఇంపార్టెంట్. మనం పెట్టిన బడ్జెట్ ఎంత? మనం వీక్లీ 10,000 పెడుతున్నాం అనుకున్నాం. 10,000 ఇండియా మొత్తం టార్గెట్ చేయాలి. టార్గెట్ చేస్తే అప్పుడు ఫేస్బుక్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇండియాలో ఎవరైతే కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారో వాళ్ళందరికీ చూపించి అప్పుడు సేల్స్ పర్సంటేజ్ పెరిగింది. ఎఫ్బి యాడ్స్ ద్వారా చెప్తున్నాను నేను. ఆర్గానిక్ అయితే చూడండి, ఆర్గానిక్ వేలో ఎలా అంటే కంపల్సరీ మీరేం చేయాలి? మీకు కంపల్సరీ బ్లాగ్ కావాలి. బ్లాగ్ అనేది మీకు వర్డ్‌ప్రెస్‌లో క్రియేషన్ చేయడం చూపించాను. ఓకే, నెక్స్ట్ దీనికి ఎస్ఈఓ చేయాలి. ఈ బ్లాగ్కి ఎస్ఈఓ చేయాలి. నెక్స్ట్ ప్యారలల్గా ఎస్ఎంఓ, ఇప్పుడు చెప్పాను కదా, అది సోషల్ మీడియా ఆప్టిమైజింగ్ చేయాలి. ప్యారలల్గా యూట్యూబ్ చేయాలి. ఓకే, యూట్యూబ్ ఎస్ఈఓ, యూట్యూబ్లో కంటెంట్ పెట్టి ఎస్ఈఓ చేయడం యూట్యూబ్ ఎస్ఈఓ. నెక్స్ట్ ఎఫ్బి రీల్స్ చేయాలి, ఇన్స్టా రీల్స్ చేయాలి. అంటే ఒక సేల్ ఆర్గానిక్గా మీరు బిల్డ్ చేయాలంటే ఇవన్నీ మనం కంపల్సరీ చేయాలండి. రీల్స్ అర్థమైందండి? ఇవన్నీ ఇప్పుడు అది క్యాన్వాలో మనము ప్రమోట్ చేయాలంటే అక్కడ లింకు ఎట్లా తీసుకోవాలి? అక్కడ వీళ్ళు ఇస్తారు కదండి, క్యాన్వా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ రిజిస్టర్ అవ్వమంటున్నారుగా. ఓకే, అక్కడ రిజిస్టర్ అయితే ఆ లింక్ వస్తుంది.
అవునండి. ఇప్పుడు లేదంటే మీరు అఫీషియల్గా ఇదిగో మెయిల్ ఐడి వాళ్ళకి పంపించండి ఉమ్, క్వశ్చన్స్. వాళ్ళు లింక్ పంపిస్తారు. మీ ప్రాసెస్ చెప్తారు. మీరు రిజిస్టర్ అయినాక ఓకే వాళ్ళు లింక్ పంపిస్తారు. దాని ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఉమ్. ఇప్పుడు ఆ లింక్ డైరెక్ట్ పంపించచ్చా? ఆ లింక్ ని బిట్టిలో పోయి యా, మళ్ళీ ఇంకోటి మంచి క్వశ్చన్. ఈ లింక్ని డైరెక్ట్గా ఫేస్బుక్లో ప్రమోట్ చేయకూడదు. ఆ, అప్పుడు ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ, ఏంటండి ల్యాండింగ్ పేజ్? ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటి? యూజర్ క్లిక్ చేస్తే, అందుకని మీరు ఏం చేసి ల్యాండింగ్ పేజెస్కి ఇందాక system.io ఉంది కదా, అది ఫ్రీగా ఆ, కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి హబ్ స్పాట్, ఈ మెయిల్ చింపు, ఓకే వీటి ద్వారా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించినవి. అట్లానే మీరు లేదంటే sites.google.com, సైట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. sites.google.com. ఇక్కడికి వెళ్ళి మీరు కొత్తగా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, నేను అంతకుముందు క్రియేట్ ఓకే చేసింది. కొత్త పేజ్ క్రియేట్ చేయాలంటే ల్యాండింగ్ పేజ్ క్యాన్వాలో కూడా ఫ్రీగా దొరకవచ్చు. యా, క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఓకే డిజైన్ చేసుకోవడం, ఇది డొమైన్ నేమ్ ఇచ్చేస్తారండి ఇది ఫ్రీగా మనకి. ఆ, లేదు, అదే సార్. యా, blogger.com ఉంది కదా, blogger.com నుంచి చేసుకోవచ్చు. ఇది ల్యాండింగ్ పేజ్ అండి. దీనికి మీకు పబ్లిష్ చేస్తే ఒక URL వస్తుంది. ఓకే మనకి యాజ్ గా WordPress లో ఏదైతే ఉన్నాయో అట్లా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇది చూడండి. ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ ఉంది. దీన్ని ఇట్లా డ్రాగ్ చేయడం. చూడండి, ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోండి. అప్లోడ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది, యాడ్ చేసాం. ఇక్కడ ఇమేజ్ వచ్చేసి ఓకే. ఇక్కడ లింక్ ఉంది, నీకు బటన్ కావాలి. అప్లైట్ లింక్ బటన్ ఉంది కదా, ఎక్కడుంది బటన్? వెర్ ఇట్ ఈస్ పైన పైన పైన. ఉంది కదా. ఇక్కడ పైన ఉంది. ఇది తీసుకొని దీన్ని ఇక్కడ యాడ్ చేయండి. ఇంకో బటన్ ఏంటి? బై నౌ, ఊరికే బై నౌ అని పెట్టాం. ఇక్కడ లింక్, మన ఏ లింక్ అయితే ఉందో ఆ లింక్ యాడ్ చేస్తాం. అర్థమైందండి? ఓకే అట్లా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇట్లా మనం ఈ ల్యాండింగ్ పేజెస్ ఫ్రీగా sites.google.com వాళ్ళు కూడా ఇస్తున్నారు. గూగుల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇస్తున్నారు. దీంట్లో ఇంకొక చిన్న డౌట్ సార్. ఉమ్. క్యాన్వాకి ఒక ల్యాండింగ్ పేజ్, ఇప్పుడు ఇంకొకటి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఇంకొకటి ఏదన్నా అది సేల్ చేయాలనుకో, దానికి ఇంకొకటి ల్యాండ్ పేజ్, దీనికి సపరేట్ చేయాలా? ఒకే పేజ్ అన్ని నో నో పెట్టచ్చు? నో, ప్రతి ప్రొడక్ట్ డిఫరెంట్ ల్యాండింగ్ పేజెస్ క్రియేట్